బ్రేకింగ్లో చూస్తున్నాం. అంతరిక్ష చరిత్రలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా పూర్తయి భూమిపైకి చేరుకుంది. ఈరోజు ఉదయం 5:38 ఒరాయిన్ క్యాప్సూల్స్ పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్ ల్యాండింగ్ అయింది. కాలిఫోర్నియా సమీపంలోని శాన్ డియాగో తీరంలో క్యాప్స్యూల్ సురక్షితంగా దిగింది. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చారు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్ 2 ద్వారా సుమారు 50 సంవత్సరాల తర్వాత మానవులు మళ్లీ చంద్రుని పరిసర ప్రాంతానికి ప్రయాణించారు. 2026 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగింది. నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ చంద్రుని చుట్టూ ప్రయాణించి సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చారు. ఈ ప్రయాణంలో వ్యోమగాములు భూమి నుండి అత్యధిక దూరం సుమారు 2.5 లక్షల మైళ్లు చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ద్వారా లాంచ్ అయిన మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగింది. యాత్రికులు చంద్రుని ఫోర్స్ సైడ్ వరకు వెళ్లి భూమి చంద్రుని మధ్య గురుత్వాకర్షణ పరీక్షించారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, నావిగేషన్, ప్రొపల్షన్ వంటి అన్ని సాంకేతికతలు సక్సెస్ఫుల్గా పనిచేశాయి. రీఎంట్రీ టైంలో 25,000 మైళ్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించి పారాచూట్ల సహాయంతో 20 మైళ్ల వేగంతో సముద్రంపై దిగడం ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయిందని space.com తెలిపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అంతరిక్ష చరిత్రలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా పూర్తయి భూమిపైకి చేరుకుంది. ఈరోజు ఉదయం 5:38 ఒరియాన్ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్గా ల్యాండింగ్ అయింది. కాలిఫోర్నియా సమీపంలోని శాన్ డియాగో తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చారు. ఈ సక్సెస్ అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్ 2 ద్వారా సుమారు 50 సంవత్సరాల తర్వాత మానవులు మళ్లీ చంద్రుని పరిసర ప్రాంతానికి ప్రయాణించారు. 2026 ఏప్రిల్లో ప్రారంభమైన మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగింది. నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ చంద్రుని చుట్టూ ప్రయాణించి భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈ ప్రయాణంలో వ్యోమగాములు భూమి నుంచి అత్యధిక దూరం అంటే సుమారుగా 2.5 లక్షల మైళ్లు చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ద్వారా లాంచ్ అయిన
ఈ మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగింది. యాత్రికులు చంద్రుని ఫార్ సైడ్ వరకు వెళ్లి భూమి, చంద్రుడి మధ్య గురుత్వాకర్షణను పరీక్షించారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, నావిగేషన్, ప్రొపల్షన్ ఇలాంటివన్నీ కూడా సాంకేతికలన్నీ సక్సెస్ఫుల్గా పనిచేశాయి. ఇక రీఎంట్రీ సమయంలో 25,000 మైళ్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించి పారాచూట్ల సహాయంతో 20 మైళ్ల వేగంతో సముద్రంపై దిగడం ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయిందని space.com తెలిపింది.